సరే ఇక సినిమాల విషయానికి వచ్చేసరికి 'దిల్ రాజు' గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అంటే గేమ్ చేంజర్‌కి సంబంధించి ఏపీలో వాళ్ళకు బెనిఫిట్ షోలకి అండ్ టికెట్ రేట్స్ హైక్‌కి పర్మిషన్ దొరికింది. తెలంగాణలో ఇంకోసారి అడుగుతాను నేను. అంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా! రేవంత్ రెడ్డి గారితో ఒకసారి సంప్రదిస్తాను ఈ టికెట్ రేట్ల హైక్ విషయం గురించి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి పెంచే ఇప్పుడు అవకాశం అడగ మనకు ఇది కనిపిస్తుందా సార్? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. ఇది అన్నం కాదు అన్నాడు కదా! ఇదేముంది ఆఫ్టర్ ఆల్ అసలు నిన్నేగా మాట్లాడేది ఆయన. ఇది ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న విషయం అదంతా. హ్మ్. టిఫిన్ కూడా కాదు, పలహారం కూడా కాదు, అన్నం కాదు, పలహారం కాదు. ఆఫ్టర్ ఆల్ బిస్కెట్ అది. దాని గురించి పెద్ద ఏమిది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడగాలి? అడిగితే అమ్మ అన్నం పెట్టదు అంటాడు. అదేంటి ఇది అన్నమా లేకపోతే బిస్కెటా? మొన్నేమో ఇది అన్నం కాదు, ఏం కాదు. ఇది చిన్న విషయం అసలు ఈ విషయమే కాదు అన్నాడు. ఇవాళ దాని గురించి అడగాలంటావు ఎందుకు? ఈ అడుక్కుంటారు ఎందుకని? ఈ అడుక్కుంటారు, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు, బొచ్చిపుచ్చుకుని మాకు నీకు తీసింది నువ్వు నీ మార్కెట్ ఉన్న బట్టి ఖర్చు పెట్టావు. నీకు మార్కెట్ లేకపోతే నువ్వు ఖర్చు పెడతావా? ఎవరిని ఉద్ధరించడానికి ఖర్చు పెట్టావు? హ్మ్. ఏం త్యాగాలు ఏమైనా త్యాగం చేసి ఖర్చు పెట్టావు? ఎవరి కోసం త్యాగం చేసావు? నీకు మార్కెట్ లేకపోతే నువ్వు ఖర్చు పెడతావా? నీకు గ్లోబల్ మార్కెట్ ఉంది ఖర్చు పెట్టావు. హ్మ్. మార్కెట్ లేని రోజు ఖర్చు పెట్టావు. మరి ఇదే దిల్రాజు బొమ్మరిల్లు ఖర్చు పెట్టాడా మరి? అప్పుడు మార్కెట్ ఉన్న మార్కెట్ ఖర్చు పెట్టాడు. అవును. అప్పుడేం గ్లోబల్ ఖర్చు పెట్టలేదు కదా మరి. హ్మ్. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ పెరిగింది, ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం. దీనికి ఏదో నేను ఖర్చు పెట్టాను కదా, ఇది ఒక కుంటి సాకు, ఏదో సాకు తప్పితే ఏమాత్రం బలం లేని సాకులు. అడుక్కుంటానికి మార్గాలు అంతే. అడుక్కునే బెచ్చవెచ్చడానికి మార్గాలు తప్పితే బెచ్చవెచ్చుకుంటమే ప్రభుత్వాల దగ్గర పరువులు పోతున్నాయి సినిమా వాళ్ళకి. వీళ్ళు వెళ్ళి బిచ్చం కోసం వెళ్ళటం, హీరోలు సైతం పరిగెట్టడం. అక్కడేమో నిన్న పవన్ కళ్యాణ్ హీరోలు రాకూడదు అంటాడు. మరి హీరోలు రాకూడదు అన్నాడు. మొన్న ఏమన్నా పోయినసారి హీరోలు వెళ్ళినప్పుడు అప్పుడేమైంది? అప్పుడు మాట్లాడలేదు ఈ మాట. ఇవాళ హీరోలు వెళ్ళినప్పుడు మాట్లాడతాడు. ఏ పిచ్చి మాటలు పిచ్చితనంగా ఉంది. అది ఎందుకడు ఇస్తే ప- రేవంత్ రెడ్డి పరుగు పోద్ది. హ్మ్. రేవంత్ రెడ్డి ప్రజలు ఉమ్మొస్తారు. ఇప్పటికే ఉమ్మొస్తున్నారు అనుకోండి. హ్మ్. ఆయన ఉమ్మొస్తే ఊసారు, ఆల్రెడీ వస్తున్నారు కదా, ఊస్తే ఇంకో ఎక్స్ట్రా ఉమ్ము అంతే కదా అని అనుకుంటే ఆయన కర్మ అది. ఓకే. ఇవ్వడు, బహుశా ఇవ్వకూడదు కూడా. హ్మ్. ఆంధ్రాలో ఇవ్వటమే తప్పు. ఆంధ్రాలో ఇవ్వటం ఎలా ఉందంటే అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ చావలేదు కదా, ఇక్కడ చచ్చినాక మారుస్తాం కావాలంటే. మరి ఇక్కడ కూడా చచ్చిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇద్దరు చచ్చిపోయారు. ఈ పవన్ కళ్యాణ్ శుద్ధపూస మాటలు మాట్లాడాడు ఆ రోజు. ఏదో పెద్ద డామ్ డూమ్ డకార్ అని రాజకీయాలు మా సినిమాలు వేరంటాడు. తనే రాజకీయ నాయకుడిగా సినిమా నాయకుడిగా మాట్లాడాడు. ఆ? ఆ, సరిపోయి ప్రసంగంలో రెచ్చగొట్టాడు. యూత్ ఏం చేస్తారు? సినిమాలు లేవు, అవి లేవు, ఎలక్షన్స్ లేవు కనుక బైకులు సైలెన్సర్స్ సౌండ్ పెంచి స్పీడ్ పెంచి జమ్ముకలు చేసుకుంటూ మరి థియేటర్ దగ్గరికి వెళ్ళి సుఖాలు తిప్పుకుని అలా చేయాలి కదా మరి అని అసలు ఏమన్నా ఒక హీరో అనే మాటలేనది. చొక్కాలు తెచ్చుకుని అలా చేయండి, బైకులు ఎత్తుకుని రోడ్లు సర్కస్ ఫీట్లు చేయండి అని చెప్పడం. అంతకన్నా ఏం చేస్తారు యూత్? అది చేస్తారని పెద్ద పెద్ద చాలా గొప్పగా మాట్లాడాడు అనుకుని చొప్పదంటూ మాటలు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైంది? ఆడెవడో బైక్లో వెళ్తూ యాక్సిడెంట్ చేసి ఇద్దరు చనిపోయారు. హ్మ్. ఇప్పుడు మరి ఎలాగైనా పలకరించారు వాళ్ళని ఏమన్నా? అదే ఇక్కడ జరిగినప్పుడు అర్జున్ గురించి మాట్లాడేశారు కదా, వెళ్ళని ఆ రోజే వెంటనే వెళ్ళి వాళ్ళని మాట్లాడి ఉంటే బాగుండేది, వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చుంటే బాగుండేది అని మాట్లాడి. ఇప్పుడు మరి వెళ్ళాడు, కనీసం ఆ కుటుంబాన్ని పలకరించాడు వెళ్ళి? లేదే. చెప్పడానికి నిధులు చెప్పే శ్రీరంగనాథులు దురయ్యన్ని ఏదో అన్న ఒక సామెత ఉంది. అట్లా చెప్పడానికి చెప్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడేం చెప్తాడు, ఎప్పుడు దేనికి పొంతనుండదు, ఒకదానికి పొంతనుండదు. నేను చెప్పిన దానికి ఇవాళకి పొంతనుండదు, ఇవాళ చెప్పిన దానికి లూజ్ టాకు, ఎందుకు పనికిరాని టాకు. ఏదో హీరో కనుక అతను మాట్లాడేది మైక్లో ఏం మాట్లాడినా మీడియాలోకి వస్తుంది కనుక, హీరో కనుక అది మాట్లాడేస్తూ ఉంటాడు. ఒక విజ్ఞత లేదు, ఒక విశ్లేషణ లేదు, ఒక వివరణ లేదు, ఒక సంస్కారం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఏదో అప్పటికప్పుడు వెంకటలక్ష్మి అన్నట్టు ఎప్పటికప్పుడు ఏ నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేయటం అది అలవాటైపోయింది. ఇప్పుడు అలాగే మాట్లాడాడు మన ఫంక్షన్లో, ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాడు? దానికి ఏదో కథ చెప్తారు. ఓకే. ఇమీడియట్గా మా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు అని. అలా అయితే మన అర్జున్ ఇంటి నుంచి ఆ రోజు వెళ్ళిపోయారు కదా. మరి హ్మ్. అర్జున్ దోషిగా ఎందుకు మాట్లాడతావు? హీరోలు దండాలు పెట్టించుకుని మరి రేవంత్ రెడ్డి దగ్గర హీరోలు దండాలు పెట్టారంటే నీ అన్న ఒక్కడే హీరోనా? వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ హీరోలు కదా. సురేష్ రామనాయుడు, సురేష్ పెద్ద ప్రొడ్యూసర్ కదా. వీళ్ళందరూ మురళీమోహన్ పెద్ద హీరో కదా, 100 సినిమాలు చేసిన ఆయన పెద్ద హీరో కదా. వీళ్ళందరూ దండాలు పెడితే వీళ్ళు హీరోలు కనపడలేదు నీకు? మీ అన్న ఒక్కటి దండం పెడితేనే హీరోలతో దండం పెట్టించుకుంటారంటావా? రేవంత్ రెడ్డిని ఏమో పొగుడుతావా? గంట సేపు వెయిట్ చేయించి అందరితో దండాలు పెట్టించుకుని టాటా బై బై చెప్పి
ఏమి వాళ్ళు వాడు అడుక్కుంటాను తెచ్చుకుని బొచ్చుని కూడా పగలగొట్టి మీ బొచ్చుకి ముందే ఎంటర్ అవడానికి ముందే ఆ బొచ్చుని వదిలేసి రండి అని చెప్పి ఆ, ఏమన్నా ముందే చెప్పేసి అతని గురించి మాట్లాడు, అతను గొప్ప ఇతనికి అతను చాలా గొప్ప ఫీల్ అయిపోతున్నారు. అంటే ఏమి ఏమి ఒక విధానము, ఒక మంత్రి ఒక స్థాయిలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి, దానికి ఒక విచక్షణ, దానికి ఒక సంస్కారం, దానికి ఒక విధానం. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా అంటే దానిలో ఒక స- విషయ పరిజ్ఞానం ఉండాలి. ఏమీ లేకుండా అజ్ఞానంతో, అర్ధజ్ఞానంతో, ఆవేశంతో, ఆలోచన రహితంగా మాట్లాడగలిగితే పవన్ కళ్యాణ్ శుద్ధ శుద్ధ వేస్ట్. శుద్ధ పూసలాగా మాట్లాడుతున్నాడు కానీ శుద్ధ పూస కాదు, శుద్ధ వేస్ట్. ఓకే.